నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, సూపర్ 6 పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని, గూడూరును జిల్లా కేంద్రంగా చేసేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వీధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. స్థానికులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయని ప్రజలు ఎంతో ఆనందంగా చెబుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని తెలిపారు. గూడూరును జిల్లా కేంద్రంగా చేసేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయని, ఇదే జరిగితే గూడూరు ఎంత అభివృద్ధి చెందుతుందని, గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని ముఖ్యమంత్రి వద్ద చర్చిస్తామని వెల్లడించారు. లేని పక్షంలో పాత పద్ధతిలో నెల్లూరు జిల్లాలో కలపాలని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ శ్రీ శక్తి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, నాసరుద్దీన్, జహంగీర్, సద్దాం, ముత్తుజా, రవీందర్ రెడ్డి, మునిగిరీష్, బిల్లు చెంచురామయ్య, రహీం, అమరయ్య, నాయుడు, భారతి తదితరులు పాల్గొన్నారు. అనేటువంటి కార్యక్రమంలో అందరం కూడా డోర్ డోర్ ఇక్కడికి వెళ్ళాం. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు చంద్రనీళ్ళు కూడా వచ్చాడు. ఆయనకు కూడా మునిగిరీష్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 2 రోజుల నుంచి కూడా గూడూరు పట్టణంలో ఈ యొక్క సుపరిపాలనలో తొలి కార్యక్రమానికి అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు డోర్ డోర్ వెళ్తున్నారు. అలాగే అన్న చెప్పినట్టు ఏమైతే చెప్పామో ఎలక్షన్ ముందు సూపర్ 6 ఏమైతే ఇస్తామన్నామో ఎన్డీఏ గవర్నమెంట్ అది ఇస్తుందని చెప్పేదానికి గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మాకు ఇద్దరికి వచ్చిందా, మాకు తల్లికి వందనం అంటున్నారు, మాకు అన్నదాత సుఖీబాబు పడేదని చెప్తున్నారు, మాకు పెన్షన్ పెరిగిందని చెప్తున్నారు. అడుగుతుంటే ఎట్టుందయా గవర్నమెంట్ అంటే బ్రహ్మాండంగా ఉందయా, 100 ఏళ్ళు బతకాల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అని చెప్పి, మోడీ గారు అని చెప్పి మాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా అందరికీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా రేపు ఆగస్టు 15 8 గంటలకల్లా మన అల్లూరు రాష్ట్ర స్టేడియంలో ఫంక్షన్ మొదలవుతుంది. అందరూ కూడా కార్యక్రమం రావాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే అదే రోజు సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని అక్కడ బాబు గారు 4 గంటలకి లంచ్ చేస్తే ఇక్కడ గూడూరులో 5 గంటలకి మనందరం కూడా ఇక్కడ ఆ యొక్క బస్సుల్ని ప్రారంభిస్తాం. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇకపోతే మనందరికీ గతం నుంచి అందరం పోరాడిన వాళ్ళమే. గత గవర్నమెంటు చేసినటువంటి ఒక తప్పు కారణంగా, అంటే మన గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలపడం అనేది భయంకరం తప్పిదం. ఆ తప్పు చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనే విషయాన్ని అందరికి కూడా తెలుసు. కలిపిన వెంటనే గూడూరులో ర్యాలీలు చేశారు, స్కూటర్లు ఎత్తుకొని, ఏదో బ్రహ్మాండంగా మునిగిపోయేటట్టు. కానీ ఈరోజు ఎంత అనుభవిస్తున్నారో ఆ విధంగా అనుభవిస్తున్నారు ప్రజలు, తిరుపతికి పోలేక. మనం అందరం కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను. అలాగే ఇటీవల మొన్న కూడా ఒక ర్యాలీ కూడా చేశారు గూడూరులో. ప్రతి ఒక్కరి మనసులో కూడా గూడూరుని ఖచ్చితంగా నెల్లూరులో కలపాలనేటువంటి ఉద్దేశం గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 2,30,000 మందిలో కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన అదృష్టం బాగుండి గూడూరు జిల్లా అయితే ఇంకా మనకి చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతిపాదనలు కూడా ఈరోజు ఉన్నాయి, దానిపైన డిస్కషన్ కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరేమనుకున్నా ఖచ్చితంగా గూడూరుని జిల్లా చేయాలని చెప్పి మా ప్రథమ డిమాండ్. దాంట్లో 2వ మాట్లాడలేదు. ఈ విషయాన్ని పెద్దలు బాబు గారితో కానీ లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా. లెటర్ కూడా రేపు ఉదయాన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా మా గూడూరుని జిల్లా చేయండి. అందుకే గూడూరు ఒకటే కాదు, జిల్లా అంటే సూరూరుపేట, గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి ఈ 4 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా అయితే బ్రహ్మాండంగా గూడూరు జిల్లాకి ఎదురే ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇటుపోతే శ్రీ సిటీ, ఇటుపోతే పోర్టు, అనేక ఖనిజాలు లభించేటువంటి ప్రాంతం ఈ గూడూరు. బ్రహ్మాండంగా నెంబర్ 1 జిల్లాగా మారే పరిస్థితి అని చెప్పి గూడూరు జిల్లా మారుతుందని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి పెద్దలు ఈ విషయంలో అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
కాబట్టి ఖచ్చితంగా మా బాబు గారికి, మా లోకేష్ బాబు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి చేతెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాయా. మమ్మల్ని కలిపితే నెల్లూరులో కలపండి, లేకపోతే గూడూరుని ఒక జిల్లా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతెత్తి మీ కాళ్ళకి నమస్కారం చేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ విషయమై మేము కూడా తెలుగుదేశం పార్టీలో తీర్మానం చేసి పంపిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఆ జనసేన పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తున్నా, మీరు కూడా ఒక తీర్మానం చేసి పవన్ కళ్యాణ్ గారు పంపించండి. అలాగే బీజేపీ నాయకులు కూడా తెలియజేస్తున్నా. మీరు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని ఆలోచించారు, ఆశించారు. అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఒక మేనిఫెస్టోని రూపొందించి సూపర్ 6 అనే మేనిఫెస్టోలో ఐటమ్స్ పెట్టి దాన్ని సూపర్ 6 అని సూపర్ హిట్ చేసే కార్యక్రమాన్ని శాసనసభ్యుల మీద ఉంచడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తూ, శాసనసభ్యులు గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి 294 పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఏ ప్రాంతాల్లో ఏ కార్యక్రమాలు నడపాలనో ఆ యొక్క గ్రామాల ద్వారా వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రతి గ్రామానికి కూడా మనం మండల స్థాయిలో ఒక 6 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ప్రతి గ్రామంలో వెళ్ళి అక్కడ మనం సుపరిపాలనలో ఏమి చెప్పామో అవన్నీ మనం అమలు జరుపుకున్నాం అనే విషయాన్ని కూడా అక్కడ ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి పాంప్లెట్ ఇస్తూ మేము సుపరిపాలన ఏమి చెప్పామో అవన్నీ కూడా చేస్తున్నామని తెలియజేయడం శాసనసభ్యులు గారి యొక్క బాధ్యతగా తీసుకుని ఆయన ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారనే విషయం మీకు తెలియజేస్తాం. దీంట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభావేదిక, పబ్లిక్ గ్యాలరీ, వివిధ శాఖల స్టాల్స్ కొరకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ, పలు శాఖల అధికారులు, పట్టణ ప్రజలు, స్వాతంత్ర సమర యోధులు, విద్యార్థులు పాల్గొననున్నారు. Incoming call. खड़ गया है। PDF కూడా పెట్టాలి, కూడా పెట్టా ఇప్పుడు పెట్టాను చూడండి. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మన దేశాన్ని నాశనం చెయ్యాలని చూసిన పాకిస్తాన్కు భారతదేశం సరైన రీతిలో బుద్ధి చెప్పిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన జాతీయ జెండా తిరంగా ర్యాలీని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ పురవీధుల్లో విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి ప్రబంధ హస్తాల నుంచి దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మన దేశాన్ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశానికి ధీటుగా జవాబు ఇచ్చారని గుర్తు చేశారు. రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనే సమైక్యతను చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు, మల్లికార్జున్, వెంకటేశ్వరరాజు, రహీం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
రేపు జరగబోయేటువంటి 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ముందుగా మళ్ళీ తిరంగా ర్యాలీని వివిధ స్కూలు కాలేజీ విద్యార్థులతో గూడూరు పట్టణంలో చేయడం నిజంగా చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా గూడూరు రైల్వే సూపరింటెండెంట్ గారు వెంకటేశ్వర గారికి, అలాగే మా రాజు గారికి, అలాగే ముఖ్యంగా వచ్చినటువంటి వివిధ స్కూల్స్ యజమానులకి, అలాగే విద్యార్థులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే మళ్ళీ చెప్పాడు, మన భారతదేశం శాంతియుతమైనటువంటి దేశం. ఈ దేశంలో జొరబడి భయంకరంగా హింస సృష్టించడానికి ఇటీవల కాలంలో పాకిస్తాన్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నీ ఎదుర్కొని ధీటుగా పాకిస్తాన్కి సమాధానం చెప్పి ప్రపంచ దేశాల్లో భారతదేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో కూడా చేసి చూపించినటువంటి ధైర్యశాలి మన ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ యొక్క భావంతో ఈరోజు స్వాతంత్రం వచ్చిందంటే ఎందరో మహానుభావుల త్యాగఫలం వచ్చింది. కాబట్టి ఆ యొక్క మహానుభావుల అందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని, ముఖ్యంగా విద్యార్థులు మనకి ఉన్నటువంటి పెద్దలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, అల్లూరి సీతారామరాజు కానివ్వండి, అలాగే ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళందరి యొక్క స్ఫూర్తిని మీరు తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది అనే విషయం కూడా చాలామందికి కూడా తెలియదు. అది కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మా మల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం కూడా ఈ దేశంలో ఉన్నాం. ఈ దేశాన్ని ప్రధానమంత్రి మోడీ గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. ఆయనకి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఎర్రకోటలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశం ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే గూడూరులో కూడా రేపు ఉదయం 8 గంటలకి అల్లూరి రాజశేఖర రెడ్డి స్టేడియంలో కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. అందరూ కూడా రావాలని చెప్పి మనందరినీ కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే ఈ యొక్క ర్యాలీలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత మనం ప్రతి పౌరుడిగా మనకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు నిర్వహించినా ఏ కార్యక్రమమైనా పోలీసుకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు శాంతి భద్రతల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలని చెప్పి నేను కోరుకుంటూ, ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో ఈరోజు ఇంత భారీ ఎత్తున దాదాపు మగవాళ్ళు 79 అడుగులు జెండా, ఆడవాళ్ళు ఒక 79 అడుగుల జెండా ఈరోజు గూడూరు పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమానికి అందరూ కూడా ఉత్సాహంగా వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా విద్యార్థులందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం ఎంతో సంతోషకరం. విద్యార్థులకి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఆయన యొక్క జీవితం విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్యం కోసం ఆయన ఎంతో అహర్నిశలు పోరాటం చేసి ఈ గూడూరు పట్టణానికి ఎమ్మెల్యేగా అయ్యాడు. అదేవిధంగా ఈ దేశం కోసం పోరాడినటువంటి ఎంతోమంది నాయకులు వారి యొక్క జీవితాల గురించి విద్యార్థులకి టీచర్లు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే మన మల్లి గారు ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాలుగా ఈ 150 అడుగుల తిరంగా జెండాని పురవీధుల్లో ప్రదర్శన చేస్తూ ప్రతి ఒక్కరికి దేశభక్తి మీద ఒక అవగాహన కల్పించడానికి, విద్యార్థులకైతే చిన్నప్పటి నుంచే వాళ్ళకి దేశభక్తి, ఈ దేశంలో నాయకులు వారి యొక్క ప్రాణాలని వాళ్ళ యొక్క కుటుంబాలను త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించారు. ఎంతోమంది గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, వీళ్ళందరి గురించి స్కూల్లో చిన్న విద్యార్థులు చిన్న వయసు నుంచే కానీ చెప్పడం మొదలు పెడితే వాళ్ళందరూ కూడా మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారని తెలియజేస్తూ ఈ యొక్క పురవీధుల్లో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు మా అన్న గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకందరికీ తెలుసు, గత కొద్ది సంవత్సరాల కాలంలో భారతదేశంలో భారత్ మాతాకే అనే నినాదము మారుమోగుతూ ఉంది. దేశభక్తి కూడా ప్రతి ఒక్కరిలో నిండాలని చెప్పేసి
ఏదైతే భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి మీద హర్ ఘర్ తిరంగా ఏదైతే నినాదం ఉందో ఆ నినాదంతో ప్రతి ఒక్కరు కూడా భారతదేశం జాతీయ జెండాని మన ఇళ్ళ మీద ఎగరేయాలని చెప్పేసి ఈ యొక్క భరతమాతకు సేవ చేయాలని ఒక దృక్పథం ప్రతి ఒక్క విద్యార్థి స్థాయి నుంచే వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఈ దేశం యొక్క గొప్పతనం ఎంతోమంది త్యాగాలు చేస్తే ఈ యొక్క 79 ఏళ్ల స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ రేపు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత శోభాయమానంగా దేశంలో రాష్ట్రంలో మన గూడూరులో కూడా జరుపుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అన్ని పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విఎస్ఆర్ పాఠశాల, నారాయణ పాఠశాల, అదేవిధంగా గాయత్రి పాఠశాల, సాయి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులకు శుభాకాంక్షలు, స్వర్ణాంధ్ర భారతి పాఠశాల విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మా వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే మనమందరం కూడా జాతీయ భావం కలిగి ఉండాలి. మన యొక్క కుటుంబముతో పాటు మన యొక్క జీవితంతో పాటు సమాజం గురించి కూడా మనం కొంత సమయం ఇచ్చి ఆలోచన చేసి ఈ దేశ పునర్వైభవ స్థితికి తీసుకెళ్లినందుకు కూడా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు సునీలానికి, అదేవిధంగా మా స్టేషన్ మాస్టర్కి, పాఠశాల ఉపాధ్యాయులకు, రైల్వే సిఐ గారికి, అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి మా ఎస్ఐ గారికి, సిఐ గారికి, గూడూరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై. పాఠశాలలు, గురుకులాల్లోకి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు వెళ్లకూడదని కూటమి ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిందని, దీన్ని వ్యతిరేకిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద పీడీఎస్యూ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సునీల్, శశి తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాల్లో, రాజకీయ పార్టీల్లో, ప్రజా సంఘాల్లో గొంతు నక్కాలని చెప్పి ఆగస్టు 1వ తేదీన ఒక దొంగ జీవోలు విధించి ఎక్కడ విద్యా సంస్థలో కానీ, కాలేజీలో కానీ, హాస్టల్లోకి, గురుకుల పాఠశాలలోకి ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలు మాగుడుదని ఒక జీవో విడుదల చేసింది. అందుకే మేము చెప్తున్నాం, అయ్యా లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు, వీరు విద్యాశాఖ మంత్రి ఇప్పటికి కూడా ఒక్క జీవోను కూడా విడుదల చేయకుండా మొత్తం చేశారు. అందువల్ల వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము పీడీఎస్కి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వామపక్ష విద్యార్థి, వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోలు విడుదల చేయండి. అందువల్ల మీరు వెంటనే ఈ జీవోలు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తాను. వెంటనే విద్యార్థి సమస్యలు పరిష్కరించకుండా మీరు అలాంటి ప్రజలు నొక్కేదానికి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు. అందువల్ల వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గూడూరులోని టవర్ క్లాక్ వద్ద ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఈ జీవోల్ని, చీకటి జీవోల్ని వ్యతిరేకించి రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు కళాశాలలోకి, విద్యార్థుల్లోకి, విద్యా సంస్థలోకి వెళ్ళటం ఇది చట్టపరంగా తప్పు అని చెప్పి ఈరోజు చీకటి జీవోని ఒకటి రిలీజ్ చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు, మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఈరోజు సీఎం స్థాయిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సీఎం స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా చక్రాలు తిప్పుతున్నాడు. అటువంటి చంద్రబాబు నాయుడికి ఈరోజు రాజకీయ జీవితం ఇచ్చింది ఏది? ఓ విద్యార్థి సంఘమే కదా. మీరు ఆ రోజు ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా ఆ రోజు డెవలప్ అవ్వబట్టే ఈరోజు మీరు సీఎం అయ్యారు, జాతీయ స్థాయి నాయకుడు అయ్యే పరిస్థితి. ఈరోజు నారా లోకేష్ ఎలక్షన్ ముందు ఇదే నారా లోకేష్ విద్యార్థులు చిట్చాట్ విత్ నారా లోకేష్ అని చెప్పి విద్యార్థి సంఘాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా అన్ని రకాల విద్యార్థులతో మమేకమయ్యాడు. విద్యార్థి సమస్యలు తెలుసుకున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేస్తూ ఉన్నాడు. జీవో నెంబర్ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నాడు. విద్యార్థి సంఘాలకు ఏవైతే ప్రతిపాదనలు వాటన్నిటి కూడా పిలిపించినాడు నారా లోకేష్. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాలు వాళ్ళ సమస్యలు, వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. విద్యార్థుల సమస్య పక్ష విద్యార్థి సంఘాలు నిలబడతాయని చెప్పి ఈరోజు ఒక చీకటి జీవో కార్పొరేట్ శ్రీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా ఆయన ఏదో చదువుకొని ఈ స్థాయిలోకి వచ్చినోడు కాకుండా ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈరోజు కొత్తగా
కళాశాలలకి పాఠశాలలకి విద్యార్థి నాయకులు రాజకీయ నాయకులు ఎవరు కూడా రాకూడదని చెప్పేసి కొత్త జీవో పెట్టడం ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఈ రాష్ట్రం పైన అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, మా పైన కాదు, మీరు నాయకుల పైన కాదు, మీరు దృష్టి పెట్టాల్సింది ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి కాలేదు, మన రాష్ట్రానికి రాజధాని లేదు, వీటిపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, మా పైన కాదని చెప్పేసి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలలు పాఠశాలలు మొత్తం ఈ యొక్క నారాయణ విద్యా సంస్థలుగా సంబంధించినటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలే కాబట్టి ఈరోజు మీరు కార్పొరేట్కి అనుకూలంగా ఈ జీవోలు తీసుకొస్తే ఈ జీవోల్ని మేము రద్దు చేసి, మీరు కాకపోయినా మేము రద్దు చేసుకొని, మీరు ఎన్ని కేసులు పెట్టి మమ్మల్ని నిర్బంధించినా, మా పైన అక్రమ కేసులు పెట్టినా మేము తగ్గకుండా కాలేజీలు, కళాశాలలు, పాఠశాలలు ఎక్కడైనా సరే విద్యార్థులకు ఏదైనా సమస్య గూడూరు అర్బన్ హెల్త్ సెంటర్లో హాస్పిటల్ కమిటీ అధ్యక్షులు రహీం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు రక్తహీనత వల్ల ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి వారికి పౌష్టికాహారం అందజేయటం, బాల్య వివాహాల మీద అవగాహన కల్పిస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించడం అయింది. అర్బన్ సెంటర్లో అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, ల్యాబ్ కావలసినటువంటి పరికరాలను కొనుగోలు చేయాలని తీర్మానించడం అయింది. హాస్పిటల్ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రతను పాటించాలని, దాని మీద ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని తీర్మానించడం అయింది. ఇంకా ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిత్, సంబంధిత పరిధిలోని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రోగ్రామ్ పెట్టింది రేషన్ కార్డుకి పావర్టీకి సంబంధం బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి ఒక రేషన్ నుంచి కానీ, ఒక చారిటీ నుంచి కానీ, లేదా ఆ ఏరియాలో డబ్బుల వాళ్ళు సంపాదించిన ఎట్లా దాన్ని ఖర్చు పెట్టాలని ప్రాపర్ ఐడియా లేని వాళ్ళకి ప్రభుత్వం చేసినంటే పబ్లిక్, పీపుల్, ప్రైవేట్ పర్సన్స్తో కలిపి ఒక చారిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి సహాయం చేయాలని వచ్చింది. మన మెడికేషన్ ఉన్న దగ్గర వీళ్ళకి సంవత్సరానికి సిఎస్ఆర్ ఫండ్ కింద కొంత అమౌంట్ క్లియర్ చేయాలి, ఒక ₹1,00,00,000 తీశారనుకో. అప్పుడు వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఈ ఏరియాలకు సంబంధించి ఒక 10-15 మంది నాయకులు ఉంటే ప్రాబ్లం ఉంది, ఇల్లు లేదు, వాళ్ళకి ప్రాబ్లం ఉంది, పిల్లలు చదువుకున్నాడు, ఆయనకి క్రానిక్ క్యాన్సర్ వ్యాధి ఉంది, ట్రీట్మెంట్ కావాలి, డబ్బు కావాలని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దీనికి పావర్టీ ఒక 2 అంతస్తు బిల్డింగ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ టార్గెట్ కానీ 100 పేరు రాసేవారు, నిజమే వాళ్ళు 10 మంది చేరాలని మా ఉద్దేశం. 100 మంది చేరాలి లేదా రాసేమన్నాం. దీనికోసం మేము తీసుకోమన్నాం. మీ దగ్గర డిస్ట్రిబ్యూట్ ఉంటుంది, మీ దగ్గర ఎంత ట్రీట్మెంట్ చేస్తారు, ఎవరు వస్తున్నారు, ఎవరు మీరు సప్లై చేస్తున్నారు అనేది ఒక డేటా ఉంటుంది. అందుకు నేను అడిగింది అడిగినప్పుడు కమిషనర్ గారు అడిగాను, నన్ను అక్కడ 2-3 ఇష్యూస్ ఇచ్చాయి. కమిషనర్ గారు నేను అడిగాను కమిషనర్ గారు. ఈ నెల 17వ తేదీ గూడూరు పట్టణంలోని మాయా బజార్ వద్ద ఉన్న కేవీ హాస్పిటల్లో బీపీ మరియు షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభిస్తారని డాక్టర్ కీర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కేవీ హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కీర్తి మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ ఆదివారం బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు ₹200కే 2 నెలలకు సరిపడా మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్ ₹80కి అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో హాస్పిటల్ ఫౌండర్ నారా గోపాల్, డాక్టర్ త్రివిక్రమ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కీర్తి, గైనకాలజీ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కేవీ హాస్పిటల్స్ గూడూరు. ఈ నెల 17వ తేదీన మన కేవీ హాస్పిటల్ నందు బీపీ, షుగర్తో బాధపడుతున్నటువంటి పేద మరియు మధ్యతరగతి వారి కోసం ప్రముఖ న్యూరాలజిస్ట్ అయినటువంటి గోపాలం శివనారాయణ గారిచే మొదలుపెట్టినటువంటి జీబీఆర్ ఫౌండేషన్ మరియు ప్రజా సైన్స్ వేదిక వారి సౌజన్యంతో మెగా వైద్య శిబిరంను నిర్వహిస్తున్నాము. ఈ వైద్య శిబిరము జనరల్ మెడిసిన్ డాక్టర్స్ అయినటువంటి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు మరియు డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ వైద్య శిబిరమును గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగపరచుకోవాల్సిందిగా ఈ వైద్య శిబిరమును మన ఎమ్మెల్యే గారైనటువంటి పాసం సునీల్ కుమార్ గారిచే ప్రారంభింపజరుగుతుంది. నా పేరు నారా గోపాల్, కేవీ హాస్పిటల్ చైర్మన్. 17/8/2025 అనగా రేపు ఆదివారం కేవీ హాస్పిటల్లో జీవనశైలి వ్యాధులైనటువంటి
బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు మందులు కొనలేక ధరలు పెరిగిపోయి బాధపడుతున్న సందర్భంలో బీవీఆర్ ఫౌండేషన్, ప్రజా సైన్స్ వేదిక వారి సహకారంతో కేవీ హాస్పిటల్ వారు ఈ బీపీ, షుగర్ వ్యాధుల శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో 200 రూపాయలకి 2 నెలలకు సరిపడా బీపీ, షుగర్ మందులు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ త్రివిక్రమ్, చిన్నపిల్లల వైద్య నిపుణుడిని, కేవీ హాస్పిటల్ గూడూరు. ఈ నెల 17వ తేదీ అనగా ఆదివారం ఒక మెగా షుగర్ బీపీ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరం ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ గోపాల శివనారాయణ గారు, జీబీఆర్ ఫౌండేషన్ మరియు ప్రజా సైన్స్ వేదిక వారి సౌజన్యంతో నిర్వహించబడుతుంది. ఈ ప్రోగ్రాం నందు 2 నెలలకు సరిపడే షుగర్ మందులు 200 రూపాయలకి అందించడం జరుగుతుంది. మరియు ఇన్సులిన్ ఇంజెక్షన్ 80 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. గూడూరు పుర ప్రజలందరూ ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గూడూరు పట్టణంలో డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాతో కళాశాల నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు డిఆర్డబ్ల్యూ కళాశాల నుంచి విద్యార్థినులు జాతీయ జెండాతో ర్యాలీగా గాంధీ బొమ్మ వద్దకు చేరుకున్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. శుక్రవారం కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, సోమిశెట్టి చెంచురామయ్య, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఆగస్టు 2వ తారీఖు నుంచి ఆగస్టు 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు చేపట్టమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందో, యూజీసీ నిబంధనలను అనుసరించి అలాగే యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల తరపున ఈ తిరంగా ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది. దీనిలో 100 అడుగుల జాతీయ జెండాని ప్రదర్శించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా కమిటీ మెంబర్ అలాగే ప్రముఖ వ్యాపారవేత్త చెంచురామయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కళాశాలలో రోటరాక్ట్ విభాగం మళ్ళీ పునరుజ్జీవితం అవడానికి కారణమైన లాస్ట్ ఫార్మర్ రోటరీ ప్రెసిడెంట్ శ్రీధర్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్ఎస్ఎస్ 2 యూనిట్స్ ఉన్నాయి డిగ్రీ కళాశాలలో. ఆ 2 యూనిట్స్ మరియు రోటరాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. రేపు యథావిధిగా కళాశాలలో జాతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే కళాశాల స్టాఫ్ అంతా కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించాలి, అంకితభావం, జాతి పట్ల అంకితభావంతో నిబద్ధత కలిగిన పౌరులుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా మేము కళాశాలలో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి కళాశాల యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుంది. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి, ముఖ్యంగా కరస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి గారికి, అదేవిధంగా ట్రెజరర్ విద్యాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన కళాశాల సిబ్బంది, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం పెద్దలని చెంచురామయ్య గారికి గౌరవనీయులు దువ్వూరు రమణ ఉమెన్స్ కాలేజీ
ప్రిన్సిపాల్ గారైన హనుమంతరావు గారికి, వారి విద్యార్థి బృందానికి, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి, ముఖ్యంగా మా శ్రీధర్ రెడ్డి గారు రోడ్ యాక్ట్ మళ్ళా పునరుద్ధరించడంలో ఆయన కృషి చాలా ఉంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే చిన్న వయసులోనే పిల్లలకి సేవా దృక్పథాన్ని నేర్పించేటువంటి రోటరీ యాక్ట్ రావడం కూడా చాలా మంచి ఆలోచన. మంచి కాలేజీ, ఉన్నతమైనటువంటి కాలేజీ మా పెద్దలు డాక్టర్ సిఆర్ రెడ్డి గారు 40 సంవత్సరాల కిందట, అదే డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అయితేమి, శ్యామసుందర్ రెడ్డి గారు అయితేమి స్థాపించినటువంటి ఈ దువ్వూరు రమణమ్మ ఉమెన్స్ కాలేజీని మహోన్నతమైన కాలేజీగా తీర్చిదిద్దారు మెహర్మణి గారు. అలాంటి మహోన్నతమైన కాలేజీలో ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించిన 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ జెండా ఆవిష్కరణ గురించి అందరికీ తెలిపే విధంగా మాట్లాడమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మా డిఆర్డబ్ల్యూ కాలేజీ తరఫున 14వ తేదీ ఈరోజు జెండా 250 అడుగుల జెండాని 100 అడుగుల జెండాని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా కాలేజీ స్టాఫ్కి, మరి విద్యార్థులకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి మా ప్రిన్సిపల్ హనుమంతరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. జెండా ఎగురవేయడం అనేది ఒక అర్హతతో కూడుకున్న విషయం. ఇలాంటి గొప్ప సదవకాశాన్ని, ఇంత గొప్ప అర్హతని ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా కల్పిస్తూ ఉంది. ఇందులో భాగంగా మా కళాశాల స్టాఫ్ అందరికీ మా ప్రిన్సిపల్ గారు ప్రతి ఒక్కరి ఇంట్లో జెండాలు ఎగరవేయమని జెండాలు మా అందరికీ ఇవ్వడం జరిగింది. దానికి గాను ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మా స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. దీనికోసం ఎన్ఎస్ఎస్ యూనిట్లు మరియు రోటరీ క్లబ్ 2 కూడా చాలా యాక్టివ్గా పనిచేశాయి. వారందరికీ కళాశాల తరఫున కృతజ్ఞతలు. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా కాలేజ్ వాళ్ళ తరఫున టీచర్స్ అందరూ మా స్టూడెంట్స్తో ర్యాలీ జరిపించి ఇండిపెండెన్స్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఫ్లాగ్ అనేది ఎగరవేయాలని మా టీచర్స్ అందరూ మాకు చెప్పి అందరికీ చెప్పమని చెప్పిస్తున్నారు. గూడూరు పట్టణంలోని దుర్గా వీధిలో ఉన్న హజరత్ సయ్యద్ జాఫర్ మస్తాన్ ఔలియా చిన్న దర్గా వద్ద బుధవారం రాత్రి గంధ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. దర్గాను విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. సినీ జూనియర్ నటులు చలపతి దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు. ఫోటో అది ముందు అయిపోయిందా? ఓకే, అడ్డా ఉన్నాను. తీసుకున్నా పోయే అమ్మాయి పైన కానీ
పాప అర్జర్కి ఒకరు ఈరోజు గూడూరు పట్టణంలో హజరత్ సయ్యద్ జాఫర్ మస్తాన్ ఔలియా వారి గ్రంథ మహోత్సవాన్ని గూడూరు దర్గా ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విశేషం ఏమిటంటే ప్రియ మిత్రుడు సినీ నటుడు చలపతి ఈరోజు తను స్వయంగా రావడము, దర్శనం చేసుకోవడము చాలా సంతోషాన్ని కలిగించింది. ఇదివరకు కూడా ఒకసారి సినీ నటుడు భానుచందర్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అప్పుడు తొలి పూజలో కొంత ప్రార్థన చేసి దువా చేయడం జరిగింది. అందరి ఆశీస్సులు అందుకున్న మా చలపతి సినీ రంగంలో 3 సార్లు తెలంగాణ 24 ఫ్రేమ్ సొసైటీ అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా దాదాపు 72 సినిమాల్లో నటించాడు. ఇప్పుడు రెడీగా 6 సినిమాల్లో ఒక విలన్ పాత్రను చేస్తున్నాడు. ఒక సినిమాలో హీరోగా చేస్తున్నాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తనే స్వయంగా మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడ వచ్చి మమ్మల్ని అందరూ కూడా ఆశ్చర్యపరిచాడు. నిజంగా కూడా అల్లా దేవంలో హజరత్ సయ్యద్ జాఫర్ మస్తాన్ ఔలియా గారి ఆశీస్సులు అందరితో పాటు ఇక్కడ ఇచ్చే అందరితో పాటు చలపతి కూడా ఉండాలని మెండుగా ఇక రాబోయే రోజుల్లో సినీ రంగంలో ఒక వెలుగు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా నా శిష్య బృందము తమిళనాడు నుంచి వచ్చారు. మత గురువులు దిల్దార్ అలీషా, ఫయాజ్, షాజహాన్, తిరుపతి నుంచి రెహమాన్ అలీషా, మరి ఇక్కడి నుంచి స్థానిక గురువులు నెల్లూరు నుంచి ఖమర్ అలీషా, మరి ముందందు కూడా వారు ఎంతో వ్యయ ప్రయాసాలు పడి వర్షం ఉన్నా కానీ లెక్క చేయకుండా ఈ దర్గాకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంత గొప్పగా అన్నదానాన్ని నిర్వహించినటువంటి వలి మిత్రుడు తమ్ముడు వలి క్యాటరింగ్ అతనికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తను కూడా తనను అడగలేదు, తనే వచ్చి గురువుగారు నేను భోజనాన్ని నేను అందిస్తాను, నేను ఒక అవకాశం నాకు ఇవ్వని చెప్పేసి అన్నీ అడిగి తీసుకుని ఈరోజు చేశాడు. నిజంగా కూడా అతని సంపాదనలో అతని వ్యాపారంలో దినదినాభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా నేను అల్లాని కోరుకుంటున్నాను. మరి ఈ గ్రంథ మహోత్సవానికి సహకరించే ప్రతి ఒక్కరికి భక్తులైతేనేమి, హిందూ ముస్లిం భక్తులైతేనేమి, దర్గా కమిటీ అధ్యక్షులైతేనేమి, అదేవిధంగా కమిటీ సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు గంధవ మహోత్సవం గూడూరులో జరుగుతుంది. సో ఇంతకు ముందు కూడా నేను ఈ మహోత్సవానికి వచ్చాను, చాలా బాగా జరిగింది. సో గంధవ మహోత్సవం జరిపించిన పెద్దలందరికీ నా నమస్కారం. ఇంతకుముందు వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించారు. అక్కడి నుంచి నేను సినిమా ఫీల్డ్లో చాలా అవకాశాలు వచ్చాయి. తప్పనిసరిగా ఆ అవకాశాలు వస్తూ నాకు పెద్దలు కొంచెం చెప్పారు, గంధవ మహోత్సవం ఏంటంటే తప్పనిసరిగా వస్తానని చెప్పాను. గురువుగారు ఉన్నారు ఇక్కడ, పెద్దలు పేర్లు మీకు చెప్పడం ఎందుకులే కానీ వాళ్ళు గంధవ మహోత్సవానికి పిలిచినప్పుడు వెంటనే ఏ పనున్నా వస్తానని మాట ఇచ్చాను. అలాగే వచ్చాను, వాళ్ళు నన్ను ఆశీర్వదించారు. సో నేను ఎన్నో సినిమాలో విలన్గా యాక్ట్ చేశా. మహేష్ బాబు గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, ఇంకా పెద్ద బాలయ్య బాబు గారు కానీ, ఇంకా పెద్దలు ఎందరితో చేశాను.
చాలా సంతోషకరం. ఈరోజు ఈ గూడూరుకు వచ్చే పెద్దలందరినీ చూస్తే ఈ జనసంఖ్యలు అన్నదాన భోజనాలు చూస్తే కూల్ డ్రింక్ తాగే వయసు కొంచెం ఇదైంది, కొంచెం అండర్స్టాండింగ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలా నన్ను కూడా జీవించి ఇప్పటికే బిజీ అయ్యాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి ఇంకా బిజీ అవ్వాలని, ఎప్పుడు పూజ చేసినా ఇక్కడ గంధ మహోత్సవం జరిగితే ప్రతి సంవత్సరానికి నేను వస్తానని మీ అందరికీ మీడియా ద్వారా వాగ్దానం ఇస్తున్నాను. సో మీరందరూ పెద్దలు ముస్లిమ్స్ అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తానని సెలవు తీసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ హజరత్ సయ్యద్ జాఫర్ మస్తాన్ ఔలియా దర్గా గంధమోత్సవం సందర్భంగా దర్గాలో ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేసి మరియు వచ్చినటువంటి ఇక్కడ జనాలకి భోజన వసతి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ఎంతో దూరం నుంచి పెద్దలు అందరూ వచ్చారు. అలాగే పెద్దలు మా గురువు గారు చెప్పినట్టు సినీ నటులు చలపతిరావు గారు రావడం ముఖ్యంగా చాలా సంతోషము. నువ్వు వారిని చూసేదానికి కూడా చాలామంది జనాలు వచ్చారు. అలాగే ఈరోజు గంధ మహోత్సవంలో దూర ప్రాంతాల నుండి చెప్పినట్టు చెన్నై నుండి, నెల్లూరు నుండి, తిరుపతి నుండి మత గురువులు పెద్దలు అందరూ వచ్చి ప్రత్యేక ప్రార్థనలో ఈరోజు పాల్గొనడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని వాకాడు మండలం తుపిలిపాలెం బీచ్ నందు ప్రతి సంవత్సరం జరుగుతూ వచ్చే వినాయక విగ్రహాలను తుపిలిపాలెం సముద్రంలో నిమజ్జనం చేస్తారు. అలాగే ఈ నెలలో జరగబోవు వినాయక చవితి ఉత్సవాల నిమజ్జనం ప్రదేశం వీక్షించడానికి గూడూరు డీఎస్పీ గీతాకుమారి సందర్శించారు. వారి వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ హుసేన్ బాషా, సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు ఉన్నారు. డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు కార్యక్రమాలకు డీజే సౌండ్లకు నో పర్మిషన్, నిమజ్జన సమయాలలో భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిస్థితులను ఏర్పాటు చేయాలని పోలీసులు వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతే మేడం. వాటర్ ట్రావెల్ మనకి రాబోయే రోజుల్లో పెద్ద ఫెస్టివల్ ఉంది. సో వినాయక చవితి సందర్భంగా ఈ మెయిన్లీ తుప్లిపాలెం బీచ్ దగ్గరే నిమజ్జన జరుగుతుంది. సుమారుగా 1200 నుంచి 1500 ఐడల్స్ వస్తాయి అప్పుడు వేరియస్ సైజెస్ అండ్ షేప్స్. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయబడుతున్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ తుప్లిపాలెం పాయింట్లోనే ఇంకొకటి మాగుంట బ్రిడ్జ్ కూడా ఉంది. సో లాస్ట్ టైం డెత్ డ్యూ టు డ్రౌనింగ్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ని కూడా కట్ చేస్తున్నాము. అక్కడ వెళ్లకుండా కూడా సఫిషియెంట్ ఫోర్స్ కూడా పెట్టుకుంటున్నాము. అండ్ ఎవరైతే నిమజ్జనకు వస్తున్నారో వాళ్ళు 5 లోపల రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏవైతే ఉంటాయో ఐడల్స్ అవి అలౌ చేయకూడదు. తర్వాత ఏంటంటే డీజే కూడా అలౌ లేదు. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్కడైనా డీజే ఉంటే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేస్తాం. అండ్
వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఇదే రూటే ఉంటుంది. సో కొంచెం పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఎస్పీ సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆ గైడెన్స్ అందరూ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎవరైతే ఏ పాయింట్లో మనం ఐడల్ పెడుతున్నాము, ప్రొసెషన్ రూట్ ఏంటి, అంటే ఊరేగింపు రూట్ ఏంటి, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నాము, తగిన ఫైర్ క్లియరెన్సెస్ తీసుకోవాలి, ఎలక్ట్రికల్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం క్లియరెన్సెస్ తీసుకోవాలి. సో ఇవన్నీ పాటిస్తూ మనం ఈ పండుగను కూడా సేఫ్గా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడైతే పెడుతున్నారో మాకు ముందస్తుగా సమాచారం ఇస్తే దాని తగ్గట్టుగా మేము పోలీస్ ఫోర్స్ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మనుబోలు గ్రామంలో నిర్వహిస్తున్న పశువుల సంతకు నిర్వహించిన వేలంపాటలో 30 లక్షల రూపాయల ధర పలకడం గ్రామాభివృద్ధికి మంచి శుభ పరిణామమని మనుబోలు గ్రామ ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మనుబోలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కంచి పద్మమ్మ ఆధ్వర్యంలో పశువుల సంత వేలంపాట నిర్వహించారు. ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర కంటే ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన వేలంపాటలో ఎక్కువ మొత్తంలో 30 లక్షల రూపాయలకు మనుబోలు గ్రామానికి చెందిన కంటేపల్లి సుధాకర్ దక్కించుకున్నారు. అదేవిధంగా కండలేరు వాగుకు సంబంధించి చేపలు పట్టుకునేందుకు వేలంపాట నిర్వహించాల్సి ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 78,000 రూపాయలకు మనుబోలు గ్రామ గిరిజనులు చేపల సొసైటీ వారికి అప్పగించడం జరిగినట్లు డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ తెలిపారు. ఈ వేలంపాటల ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గరుడయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీ నందు ఉన్నటువంటి పశువుల సంతకు సంబంధించి బహిరంగ వేలంపాట వేయడం జరిగింది. దీనికి శ్రీతో డివిజనల్ పంచాయతీ అధికారి నెల్లూరు వారు మద్దతు ధర నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారం సర్పంచ్ గారి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా డిప్యూటీ ఎంపీడీఓ వారి సమక్షంలో ఈ బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది. ఇందులో కంటేపల్లి సుధాకర్ అనువారు 30 లక్షల రూపాయలకి ఈ వేలంపాటను పాడడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాగు ఒకటి ఉంది, దాన్ని కూడా 1435వ ఫసలుకి బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది వేయడానికి. అయితే ఇక్కడ ఎస్టీస్ కోఆపరేటివ్ సొసైటీ ఉన్నందువలన వాళ్లకు మనకు డిఎల్పిఓ గారు ఇచ్చిన మద్దతు ధర 78,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి అదే రేటుకు వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని మనుబోలు పశువుల సంత వేలం వేయడం జరిగింది. పోయినసారికి ఇప్పటికి దాదాపుగా 2 రెట్లు పైన ధర పలకడం మనుబోలు గ్రామ ప్రజలందరం కూడా పంచాయతీ తరఫున మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఈ వేలంపాటను స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో మాకు 10-12 లక్షల రూపాయలు పాట డబ్బులు వచ్చేవి. ఈసారి 30 లక్షల రూపాయలకి కంటేపల్లి సుధాకర్ అనే వ్యక్తి వేలంపాట దక్కించుకున్నారు. అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ డబ్బులు మా గ్రామ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని, పంచాయతీకి కావాల్సిన సోర్సెస్ ఇన్కమ్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో రాబట్టుకోవడానికి మాకున్న సోర్స్లో ఇది ఒకటి ఉంది. రెండవ దళితులకే వేరొకటి ఆక్షన్ జరిగేది ప్రతిసారి. ఈసారి ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఒక 78 రూపాయలు గవర్నమెంట్ వారు నిర్ణయించిన ఆ ధర ప్రకారం 10 వాళ్ళు చెల్లించడం జరిగింది. దానికల వాళ్ళ ఫిషర్మెన్ సొసైటీకి అందజేయడం జరిగింది. దీని అంతటికి కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అధికారులకైతేమి, గ్రామ ప్రజలకైతేమి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క డబ్బుని గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలియజేస్తున్నాం. మనుబోలు మండలంలో 36/2025 సంవత్సరం వరకు ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు వేసిన లేఅవుట్లను ప్రస్తుతం ప్రభుత్వం వారు నిర్ణయించిన రుసుము చెల్లించి అనుమతులు పొంది క్రమబద్ధీకరించుకోవాలని మనుబోలు మండల ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నూడా చైర్పర్సన్ మరియు జాయింట్ కలెక్టర్ వారి సూచనలు ఆదేశాల మేరకు మండలంలో 17 అక్రమ లేఅవుట్లను గుర్తించామని, వారు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నిబంధనలకు లోబడి క్రమబద్ధీకరించుకోవాలని, లేనిచో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ మనుబోలు మండలం నందు అనధికార లేఅవుట్లు ఏమైనా ఉన్న ఎడల నిన్న మాకు శ్రీత జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు నూడా చైర్పర్సన్ వారు
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగినది. ఈ సూచనలో భాగంగా 30/6/2025కు ముందుగా ఏమైనా అనాథరైజ్డ్గా లేఅవుట్లు ఏర్పరిచి ఎటువంటి పర్మిషన్ లేనివి ఏమన్నా ఉన్నాయి కదా, వీటికి ఈ ప్రభుత్వం కొత్తగా LRS స్కీమ్ అని జీవో విడుదల చేసింది. మండలం నందు ఏమైనా 36 అనగా ఈ సంవత్సరం జూన్కి ముందు ఏమైనా అనాధికార లేఅవుట్లు ఉంటే ఇప్పుడు ప్రభుత్వానికి అత్యంత తక్కువ రుసుము చెల్లించుకొని నిర్ణీత వ్యవధిలో వాటికి అన్ని ఆథరైజ్డ్ లేఅవుట్లుగా మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించినందున ప్రతి ఒక్క ఈ యొక్క లేఅవుట్లు అనగా మండలం నందు మనకు సుమారు 17 లేఅవుట్లు మా నోటీస్కి వచ్చినవి. ఇంకనూ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకుని వచ్చిన ఎడల ఈ రుసుము చెల్లించి మీకు ప్రభుత్వం వారి యొక్క అనుమతి స్కీమ్ ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరడం. పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు కోటలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు. కోట గాంధీ బొమ్మ సెంటర్లో భారీగా బాణసంచా పేల్చి ప్రజలకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని పతనం మొదలయ్యింది. పులివెందుల ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వలా. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మా పులి బిడ్డ లతారెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. మేము చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయి. ఈ కార్యక్రమంలో మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్, తిరుపతి జిల్లా కార్యదర్శి తూపిలి రాధాకృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సంశుద్దీన్, దారా సురేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, సిద్ధవరెడ్డి, పోలమ్మ, షేక్ నౌసాద్ బాషా, తల్లం శ్రీనివాసులు, నందం మోహన్, అక్బర్ బాషా, నాగభూషణం, గురునాథం, సోషల్ మీడియా మండల కన్వీనర్ మీసౌరు మధుబాబు, ఎంబెట్టి రూపేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఇక్కడ మన కోట గాంధీ బొమ్మ సెంటర్కి విచ్చేసినటువంటి కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే కడప జిల్లా పులివెందుల ఒంటిమెట్టలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఫలితాలు నిజంగా ప్రజాస్వామ్య విజయం అని చెప్పాలి, ప్రజా విజయం అని చెప్పాలి. గత 25 సంవత్సరాలుగా కేవలం సెలక్షన్ కల్చర్ని పక్కన పెట్టి ఎలక్షన్ కల్చర్ని తీసుకొని రావడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం, బ్రహ్మ విజయం సాధించడం జరిగింది. ఒకరంటారు ఎలక్షన్ బాయ్కాట్ చేస్తామంటారు, ఇంకొక ఆయన అంటాడు న్యాయ విచారణ చేపడతామంటారు. ఇవన్నీ కాదు, కేవలం తెలుగుదేశం పార్టీ విజయానికి ఒకటి కారణం. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఏదైతే మనం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చారు. చెప్పిన విధంగా పెన్షన్ పెంచాం, చెప్పిన విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, చెప్పిన విధంగా తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం. అదేవిధంగా చెప్పిన విధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని చేపట్టాం. ఏదైతే రేపు 3 సిలిండర్లు ఇచ్చామో, రేపు ఆగస్టు 15వ తేదీ రోజు ఫ్రీ బస్సు, ఉచిత బస్సు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే మా ప్రజా విజయానికి కూటమి ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేపట్టిందో వీటికి ఆమోదం తెలుపుతూ కడప ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడే మా శంషుబాయ్ చెప్పినట్టు ఈ విజయం చాలు, మాకు ఈ విజయం చాలు. రేపు జగన్ రెడ్డిని కూడా పులివెందుల్లో మట్టి కరిపించడం ఖాయం. రేపు ఈ 4 సంవత్సరాలు కూడా మా తెలుగుదేశం పార్టీ హామీల్లో భాగంగా ఇంకేం మిగిలిన్నాయో
అన్ని సంక్షేమ కార్యక్రమాలు 100% మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన ఫలితం పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు. అందరికీ తెలిసిందే, గత 30 సంవత్సరాలుగా కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో నామినేషన్ వేసేదానికి కూడా ప్రతిపక్షం వారికి అవకాశం ఇవ్వకుండా తమ నాయకత్వాన్ని అందరూ ఏకగ్రీవంగా బలపరచాలని చెప్పుకుంటూ అన్ని ఎన్నికలను ఏకగ్రీవంగా చేసుకుంటున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలం వరకు కూడా జరిగిన ఎన్నికలన్నింటికీ భిన్నంగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి నిర్దేశకత్వంలో తెలుగుదేశం పార్టీ బలంగా పోటీ చేసి పులివెందుల నియోజకవర్గంలో మాజీ శాసన మండలి సభ్యులు బీటెక్ రవి గారి సతీమణి మారెడ్డి లతారెడ్డి గారు 6052 ఓట్ల మెజార్టీతో జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా కోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో గత 14 నెలల కాలంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం ఆకర్షితులు అవుతున్నారో ఈ ఎన్నిక రుజువు చేసింది. అంతేకాకుండా మన గ్రామానికి సంబంధించిన మాజీ శాసనసభ్యులతో పాటుగా అనేక మంది ఈవీఎంలతో గెలిచారు. గత సంవత్సరం జూన్ 4వ తేదీన ఈవీఎం డే అని ప్రలోభాలు అంతా పలికి ప్రజల అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలైందని తెలుగుదేశం పార్టీ నాయకత్వం వల్లే ఈరోజు పులివెందులలో మొట్టమొదటిసారిగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నికలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా అక్కడ రాక్షస రాజ్యం వెళ్తుంటే ఎప్పుడు కూడా ఎన్నికలు జరగకుండా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునే హక్కు, స్వాతంత్రం కల్పించలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ముందుకెళ్తుందో ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా 70% ఓట్లు పోలయ్యి దాంట్లో 10% ఓట్లు కూడా తెప్పించుకోలేని వైఎస్ఆర్సీపీ అధినాయకుడు సొంత నియోజకవర్గంలో జరిగిన గౌరవ పరాభవం. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ఇదే. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన ప్రదేశంలో జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే కనీసం డిపాజిట్ గల్లంతై అసలు ధరావత్తును కోల్పోయి తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజలు బ్రహ్మదం పడుతున్నారు నిదర్శనం ఇదే. ఈ యొక్క ఎన్నికలతో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు కూటమి ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా రాబో 4 సంవత్సరాల ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేస్తూ జై సిబిఎన్, జై తెలుగుదేశం పార్టీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ మెప్మా సచివాలయం సిబ్బందులతో కలిసి 1 కిలోమీటర్ పొడవు ఉన్న జాతీయ జెండాను గాంధీ పార్క్ నుంచి బజారు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాబోయే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండా ఆగస్టు 15న ఎగరవేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. నాటికి ప్రతి ఇంటికి కూడా ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఏర్పాటు చేయటం, అదేవిధంగా ర్యాలీ నిర్వహించమని ఆదేశాలు చేస్తున్నారు. ఈరోజు నాయుడుపేట పట్టణంలో మా మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, సచివాలయం సిబ్బంది అందరం కలిసి
ఒక కిలోమీటర్ చొప్పున జాతీయ జెండాని మేము ర్యాలీ ద్వారా తీసుకుని రావడం జరిగింది. గాంధీ పార్క్ దగ్గర నుండి ఈ అంబేద్కర్ స్టాచ్యూ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మన దేశభక్తి గురించి మనం ఎంతైనా కానీ చెప్పినప్పుడు కూడా చాలా వరకు అంటే మన స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు శ్రమించి వాళ్ళ యొక్క త్యాగాలకి అనుకూలంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో అందరూ హాజరైనందుకు, ఈ కార్యక్రమం చక్కగా విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు, రైతన్నలకు అండగా ఉన్నందున ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి రైతులు సంబరాల సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తుందని తెలిపారు. నాయుడుపేట గాంధీ సెంటర్ నుంచి అగ్రికల్చర్ కార్యాలయం వరకు రైతన్నలు, నాయకులతో కలిసి 200 ట్రాక్టర్లతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, ఆకుతోట రమేష్, గున్నంరెడ్డి, మధుసూదన్ రెడ్డి, కనుమూరి గోపాల్ రెడ్డి, రఫీన్, న్యాయవాది సుధాకర్ రెడ్డి, నెలవల రాజేష్, చంద్రశేఖర్ రెడ్డి, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అవన్నీ అప్పులన్నీ కూడా ఉన్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ఎక్కడ వెనక తగ్గలేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన పరిపాలనా దక్షతతో, తన ఆర్థిక నిపుణులతో మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది అభివృద్ధి పథంలో. మరి అదేవిధంగా 2 రోజులేమో అమరావతి అంటాడు, 2 రోజులేమో విశాఖపట్నం అంటాడు, మరి 2 రోజులేమో కర్నూలు అంటాడు. ఏదీ లేకుండా 5 సంవత్సరాల కాలం గడిపిన వైసీపీ నాయకులకి గుర్తించేటట్లుగా మన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ప్రథమ ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో రాజధాని ఉండాలి. తద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, తద్వారా ప్రజలకి, పేదవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, తద్వారా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ రోజు రాజధాని నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి జీవనది అయిన మన పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్నాడు. 90% మనం ఎంతో మంది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ప్రభుత్వం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏదైనా వర్షాలు పడి పంట పాడైపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కింద ఈ రోజు ప్రభుత్వం వాళ్ళకి కాంపెన్సేషన్ అందిస్తుంది. అలాగే రైతులకు అవసరమైన ట్రాక్టర్లు కావచ్చు, పనిముట్లు కావచ్చు దొరుకుతుందని ఈ రోజు అందరికీ కూడా, అలాగే పాస్బుక్ లో కూడా గత ప్రభుత్వ నాయకుల ఫోటోల్ని తీసేసి ఈ రోజు ప్రభుత్వ సింబల్ ని పెట్టి ఈ రోజు పాస్బుక్ లో అందరికీ కూడా అందజేశారు. ఇలా ప్రతి ఒక్కరి కోసం మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అలాగే సూపర్ 6 లో భాగంగా ఆయన చెప్పినట్టు పెన్షన్లు గత ప్రభుత్వంలో 3000 పెంచారు. వికలాంగులకి 3000 ఇస్తుంటే దాన్ని రెట్టింపు చేసి 6000 చేశారు. అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు కూటమి ప్రభుత్వం 15,000 పెన్షన్ రూపంలో అందజేస్తుంది. అలాగే ఆయన చెప్పిన తల్లికి వందనం కింద ఈ రోజు ప్రతి బిడ్డని చదివించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకొని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన మీడియా వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. మీ అందరికీ తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మనం ప్రచారంలో చెప్పిన సూపర్ 6 లో భాగంగా ఒక్కొక్కటి. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలకు వడిబాల బియ్యాన్ని
అందజేశారు. భక్తులు వాసవి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులు, వీరి కుమార్తె భావన, విజయ్ కుమార్ రెడ్డి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమామీశ్వరం సద్గురు సాయినాథం. శ్రీ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. భక్త
మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని గమళ్లపాలెంలో వెలిసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కీర్తిశేషులు కోసూరు మహేష్ గౌడ్ జ్ఞాపకార్థం ఆయన భార్య శ్రీ లక్ష్మి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.